చూస్తాంటే సిటీకి ముసురు పట్టినట్టే ఉన్నదబ్బా. గిసొంటి అల్లా మంచిగా గరం గరం బజ్జీలు తింటే మస్తుంటదిలే. కొందరు అదే పనులు ఉన్నట్టున్నారు కదా. ఆన ముచ్చట్లే కాదు అన్ని చెప్తాం కానీ ఫస్ట్ అయితే హెడ్లైన్. తెలంగాణలో ఇదే ఫస్ట్ ఇందిరమ్మ ఇల్లు. ఎమ్మెల్యే సార్ ఇచ్చిండు దావత్ కు పొటేలు. ఏసీబీకి దొరికిన తహసీల్దారు. సంబరాలు జరిగినాయి జోరు. చీకట్లనే పడుతుంది ఆన. ఎట్లున్నది మీ తానా? మేడారం జాతరకు డేట్లు, సౌలతులకు సరిపోను కోట్లు. ఢిల్లీలో బోనాల సంబురం. ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు పెద్దలు. రెండు సుతా పెద్ద ఖర్చులే మరి. పెట్టుడే గాని ఏ కాన వెనుకకు రాదు. గోడ కొట్టిన సున్నమే అనుకో రాదుండ్రి. కానీ మన జిందగీలో రెండు పెద్ద కార్యాలబ్బా. పెళ్లి ముచ్చట మల్లోపారు చెప్పుకుందాం కానీ ఈ జమానాల ఇల్లు కట్టాలంటే తాతలు యాదికి రావాలి. మార్కెట్లో ఏది పట్టుకున్న పిటాన పిరం. ముగ్గు పోసిన కాంచెలి ఇంట్లో పాలు పొంగిచ్చేదాకా ఖర్చులే ఖర్చులు. ఇంత భూమి జాగా అమ్మాలే, లేకుంటే ఇంత అప్పు తేవాలే. గంత తిప్పలుండే సొంతింటి కలను సర్కారే తీర్చి మీదికెళ్ళి దావత్ సుతా ఇస్తామంటే ఇంకెట్లుంటది? ఇగో గిట్లుంటది. రైట్. తెలంగాణలో ఫస్ట్ ఇందిరమ్మ ఇంటికి రిబ్బన్ కటింగ్ అయ్యింది. ఇక కొత్త ఇంట్లో పాలు వంగిస్తున్నారు. కట్టింది ఏడంటే యాదాద్రి జిల్లా సైదాపురంలో లోకల్ ఎమ్మెల్యే బీల్రా ఐలయ్య సారు రప్ప రప్ప కట్టేస్తే మంత్రి లక్ష్మణ్ సార్ వచ్చిండు ఇంటి పండుగకు. ఒంటర్రా జగలి బెడ్రూమ్ లో బాత్రూమ్ అంతా 5 లక్షలలోనే. ఇంటి వాళ్ళకి పట్టుబట్టలు పెట్టి ఆట పొట్టేలు ఇచ్చిండ్రు. మంచి కుదమట్టంగా ఉంది. ఇల్లు దావత్ గచ్చిగానే ఉన్నట్టు ఉంది. ప్రతి గ్రామంలో ఎవరైతే త్వరగతిగా గృహప్రవేశం చేస్తారో వాళ్ళకు పట్టుబట్టలతో పాటు యాట ఇస్తాను చెప్పిన ఇలా పట్టుబట్టలతో యాట ఇచ్చి గృహప్రవేశం చేసినాం. ఇన్నేళ్ళు పాతిండ్లు ఉన్నాము, ఎవరు పట్టించుకోలేదు. ఈ గవర్నమెంట్ రాగానే ఇల్లు కట్టించిందని తారీఫ్ చేసిర్రు ఇంటి వాళ్ళు. మా బిడ్డని ఇచ్చినప్పుడు గోరిల్లు ఉంది, వెంకటిల్లు. ఇప్పుడు 10 సంవత్సరాలు 16 సంవత్సరాలు తెలంగాణ చేసినా ఏం రాలే. ఈడనే కాదు అంత ధన కడతానే ఉన్నారు, బిల్లులు ఎత్తుతూనే ఉన్నారు. పైలట్ ప్రాజెక్ట్ కింద సెలెక్ట్ అయిన ఊళ్ళ జోరున్నది ఇందిరమ్మ ఇండ్లది. డబల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం 10 ఏళ్ళు దరఖాస్తుల మీద దరఖాస్తులు పెట్టినా రాలే. ఈ గవర్నమెంట్ లో ఏడాదిన్నరకే వచ్చినాయని సంబరపడుతున్నారు. 2 బిల్లులు వేసినాయి, ఇప్పుడు చెక్క కొట్టిండ్రు. ఇక రేపు వస్తాం. సంతోషంగా ఉన్నది సార్. కేసీఆర్ ప్రభుత్వంలో చిత్తబుట్టలో పడేశారు. చుట్టూ మా ఎంఆర్ఓ చుట్టూ తిరిగినా పట్టించుకోలేరు. 5 lakhs చిన్న మాట కాదు. ఒక 7 lakhs 8 lakhs కట్టుకున్న ఇల్లు వాళ్ళకైతే ఒక 5 lakhs అనేది చాలా బెనిఫిట్. ఇప్పటికే 3 లక్షల ఇండ్లు శాంక్షన్ అయితే సగం పడ గట్టుడు చాలా అయినాయి. మంత్రులు ఎమ్మెల్యేలు కలెక్టర్లు పోయి పనులు అరుచుకుంటున్నారు. ఇంటికి 5 లక్షలు కాదు, 40 టన్నుల ఉసుక కూడా ఫ్రీగానే ఇస్తుంది సర్కారు. ఈ ఇండ్లన్నీ కట్టుడు అయిపోగానే సెకండ్ లిస్ట్ లో ఇంకింత మందికి శాంక్షన్ చేస్తారట. మళ్ళా ఎలక్షన్లు వచ్చే వరకు 20 లక్షల ఇండ్లలో పాలు పొంగియాలనేది గవర్నమెంట్ వాళ్ళ తనలాట. పటాకులు ఎప్పుడు కాలుస్తారుల్లా? దివేల పండుగకో, ఊరికి ఎమ్మెల్యే సాబొస్తేనో, పెండ్లికో, పేరంటానికో, లేకుంటే జాతరలనో, ఆటల గెలిస్తేనో పటాకులు ముట్టించి సంబురాలు చేసుకుంటారు. అదిగిన ఎంతో పెద్ద మురిపెమైతేనే మన ఆనందం ఊరంతా తెలవాలనే ఆపొచ్చన. సేమ్ గిట్లనే ఒక కాడ శీతం ముట్టించిండ్రబ్బా. అట్లా అని అది పెండ్లి కాదు, జులూస్ కాదు, జాతర కాదు, అయినా ఊరంతా సంబురమే. ఇంకా ఊరిచ్చుడెందుకు, మనం సుత ఆడికే పోదాం పాండ్రి ఏమైతుందో. ఆఫీస్ ముంగట పటాకులు ముట్టించి సంబురాలే సంబురాలు. ఇంతకు లోపటేం జరుగుతుందో ఎరికేనా? అయ్యో గట్ల సిగ్గుపడతావేంటి సారు? జర తలకాయ ఎత్తు, మనోళ్ళంతా చూస్తారట. ఓ రైతు కాడ 10,000 లంచం తీసుకుంటా దొరికిండు. మరి రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి తహసీల్దార్ గారికి అవినీతి సొమ్ము డైరెక్ట్ గా ముట్టుకున్నాడు ఇష్టం లేనట్టుంది. అటెండర్ కు మనం ఇస్తే ఆయన సార్కి ఇస్తాడు. ఏం చేసుకున్నా చేసుకోపో అని చెప్పి డాక్యుమెంట్ తీసి పాడేసాడు. డాక్యుమెంట్ కు 2,000 డబ్బులు చేయిస్తా సార్ తోటి మాట్లాడాను. లంచాల కోసం నాగార్జున
గారు సతాయిస్తున్నాడని చాలా కంప్లైంట్ ఉన్నాయటోళ్ళు. ఏ పనికి ఎంత అనేది ఒక రేట్ ఫిక్స్ చేసి బరాబర్ గుంజుతాడట అని మండలం అంతా పేరు పోయిందంటే చూడండిగా. కానీ ఇట్లా ఎన్ని రోజులు నడుస్తుంది గీ కాక హుషారు అయ్యండు. సర్కారు వాళ్ళు జీతమీయంగా నేనెందుకు పైసలు ఇవ్వాలని సీదా ఏసీ పోలకు ఫోన్ కొట్టి పట్టించండు గిట్లా. గందుకే ఆఫీస్ ముంగట పబ్లిక్ పటాకులు కాల్చి సంబరాలు చేసుకురు అన్నట్టు. దేనికి ఎంత ధర అనేది నిర్ణయించి కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకోవడం జరిగింది. తిమింగలం దొరికింది ఈ రోజు. తలకొండపల్లి మండలం ప్రజలందరూ ఆనందోత్సవంలో ఉన్నారు ఈ రోజు. ఈ నడుమ ఏసీబీకి ఫుల్ పని దొరుకుతుంది. గా సార్ లంచం అడుగుతున్నాడు, గీ మేడం పైసలు ఇవ్వమంటుందని ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. మళ్ళా 6 నెలలనే 126 కేసులు అయితే 125 మందిని అరెస్ట్ చేసిరంటే చూడండిగా. స్పాట్ లో పట్టుకున్న పైకం 24 లక్షలు. ఉత్తమ ఆఫీసర్లు 27 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిరు అమ్మకుంటా కొనకుంటా. ఈ దందాల ఏక్ నెంబర్ డిపార్ట్మెంట్ రెవెన్యూ, అటెంక మున్సిపల్, పోలీసు. ఇదే ఆఫీస్ లో దొరికినా అదే ఆఫీస్ లో మళ్ళా నడుస్తూనే ఉన్నాయి. సాలరకే అనుకుంటే మేడాలకు కూడా గింత కూడా నినర్లేనట్టు ఉంది. మంచి మంచి జీతాలు మళ్ళా ఫస్ట్ నాడే అకౌంట్ లో పడబట్టే. అయినా మనోళ్ళు అడుక్కున్నాడు ఆపుతలేరు. కొందరు ఆఫీసర్లకు మంది పైసలు మింగకుంటే మనసుకు తుర్త అనిపించేటట్టు లేదు మరి. ఎల్లుండి నేను వస్తున్నా అని సుట్టపైన ఫోన్ చేసిండనుకో, అరే రాక రాక రావట్టే ఆ రోజు మంచిగా తునకల కూరండి ఇంత కళ్ళుబొట్టు తెచ్చి తయారుంచుతారు మర్యాదలల్లా వెనకపోవద్దని. కానీ వస్తా అన్న మనిషి రాలేదనుకో, సూషి మాపటిల్లి ఫోన్ కొడతారు, ఏమాయన్న రాకపోతివని. అయ్యో చెల్లె ముఖ్యమైన పనుండి రాలేరా, ఏమనుకోకు మళ్ళీ ఎప్పుడన్నా వస్తుంది అని అంటారు. ఆగో అచ్చం అట్లనే ఉన్నది ఆన పరిస్థితి సుత. ముందే వస్తుందని చెప్తే యాద్ మర్చినట్టే చేయబట్టే, కాకుంటే పట్నంలో అప్పుడప్పుడు పలకరిస్తాంది. ఆనకు సుధా షిఫ్ట్ ఉన్నదా ఇట్లా చీకటి పడంగానే అట్లా అందుకుంది. మళ్ళా 3 రోజుల సంది ఇదే కథ. అందరు ఆఫీసులు, కంపెనీలు, షాపులకు వెళ్ళి ఇళ్లకు పోయే యాళ్లకు సరసుడు జరుస్తుంది. అప్పుడే రోడ్ల మీద బండ్లు ఎక్కువ ఉంటాయి. ఈగేముంది, ఆడాడ కాలువలు, అంత ట్రాఫిక్ జాములు. ఆన డ్యూటీ టైం అర్థమైన వాళ్ళు మంచిగా ఆనకోట్లు దొడుకొని దంచుతూనే ఉన్నారు బండ్లు. మర్చిపోయిన వాళ్ళు పొట్టు దడుచుడు. మళ్ళా పొద్దాక మొగులంతా మబ్బు పట్టే ఉంటుంది. తొగ తప్పినట్టు గట్లనే ఎండ పొడవు పడితే అదే భాగ్యం. ఇక సిటీ దాటితే జిల్లాల్లో ఏం పడ్డా మోతాదుగానే. సింగరేణి బావులోకి నీళ్ళు వచ్చే వరకు బొగ్గు తీసుడు తిప్పలైతాంది. ఈ తాపకు జోరుంటాయి అన్నారు కానీ వెనక పట్టు పట్టింది. తెలంగాణలో ఈసారి నార్మల్ కంటే స్వల్పంగా అధికంగానే జూలైలో వర్షపాతం పడే అవకాశం ఉంది. ఇక దేశం మీది బాజుకు దంచుతున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోనైతే నదులు పొంగుడు బొంగే వరకు ఆగమాగం ఉంది. 25 మంది కాలం చేసిండ్రు, బొచ్చడి ఇండ్లు కూలినాయి. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ లో సుతా గట్టిగానే కొడుతుంది. అటుకెళ్లి చిన్నగా మన దిక్కు వస్తాయి అంటారు. చూడాలి మరి మన ప్రాజెక్టుల నిండే ఆనలు ఎన్నడు పడతాయో. గోల్కొండ బోనాల జాతర నడుస్తూనే ఉంది. అటెనక లష్కర్ బోనాలు, లాల్ దర్వాజా బోనాలు ఇవైనాక తెలంగాణ అంతా. ఇక ఓ నెల అయితే రాకెట్ల పండుగ, అది వెళ్ళంగానే 15 ఆగస్టు, మళ్ళీ 2 ఆరాలకు వినాయకుని పండుగ. నడుమిట్ల శ్రావణ మాసం పూజలు, బతుకమ్మ, దసరా, దివెల, ఓ ఇట్లా పండుగ వెనక పండుగ వస్తూనే ఉంటాయి. ఉల్లా అటెనక గీ మహా జాతర బరాబర్ 6 నెలలున్నదుల్లా మేడారం జాతర. హౌ కొత్తేడాదిలా జనవరి 28వ తారీఖు నుంచి 31వ తారీఖు దాకా వనదేవతల జాతర ఉంటదని పూజారులు డిసైడ్ చేసిండ్రు. 28 నాడు బుధారం మాపటిలి, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల మీదికొస్తారు. బేస్తారం సమ్మక్క తల్లొచ్చి కూకుంటది. ఆ మర్నాడు శుక్రవారం దేవాన దేవతలంతా పూజలందుకొని శనారం మళ్ళా అడవి తవ్వబడతారు. ములుగు జిల్లాల 2 ఏండ్ల కోపారి మేడారం జాతర మా సంబరంగా జరుగుతదాయే. మనోళ్లే కాదు, చుట్టుముట్టు 4-5 రాష్ట్రాలకెళ్లి లక్షల మంది వస్తారు. అచ్చినోళ్లకు ఏ తిప్పలు రాకుండా ఇప్పటికెంచే పనులు సగబెడతాండ్రు. మళ్ళా ఏదో జాతరప్పుడు అత్తరు బుత్తర అప్పటి మందం కాకుండా ఎప్పటికి బందోబస్తు ఉండేటట్టు రోడ్లు, క్యూ లైన్లు, షెడ్లు రెడీ చేస్తూనే ఉన్నారు. జంపన్న వాగుల సవలతులు పెంచడానికి 5 కోట్లు శాంక్షన్ అయినాయి ఆల్రెడీ. నిరుడు జాతరకు 100 కోట్లకు మీదనే ఖర్చు పెడితే ఈ తాపకు ఇంకో 50 కోట్లు ఎక్కువనే ఇచ్చే ఛాన్స్ ఉన్నదట సర్కారు. బెల్లం మొక్కులు, శివసత్తుల శిగాలు, తల్లులకు ఒడిబియ్యం బోసుడు, ఆటపాటలు జోరుంటాయి. అచ్చినోళ్లు ఆడనే టెంట్లు, గుడారాలు వేసుకొని కూర పువ్వులు వండుకొని మనసు నిమ్మలం చేసుకుంటారు. ఇప్పటికైతే గింతే. నడిమిట్ల పనుల వార్తలు, అటెనక జాతర ముచ్చట్లు మొత్తం చెప్తాం తీయుర్రి. మేడారం జాతర అంటే తెలంగాణల పెద్ద జాతర. మళ్ళా
డ్యూటీకి పోయిన కొడుకు గంట ఆలస్యమైతేనే అయ్యో ఇంకా రాకపాయే అని పానం తొక్కులాడుతుంది తల్లికి. ఏమటే ఫోన్ చేస్తారు, ఏడున్నో బిడ్డ రాకపోతివి అని. పని మీద బయటికి పోయిన పెన్మిటి వస్తా అన్న టైంకి ఇంటికి రాకుంటే ఏడున్నాడో ఎట్లున్నాడో అని ఫోన్ కొడతారు మతలాబ్ తీసుకుంటానికి. కంపెనీకి పోయిన డాడీ వస్తొస్తా ఏం చేస్తాడో అని ఇంట్లో పిల్లలు ఎదురు చూస్తుంటారు. ఇక మా ఓళ్ళు రారని తెలిస్తే వాళ్ళ బాధ ఎట్లుంటుందిల్లా చెప్పవశం కాదు. పెద్ద కంపెనీ కుప్ప అయింది. తక్కువ వేలుడా మరి 3-4 జేసీబీలు పెట్టి చిన్నగా తీస్తున్నారు. అంత కెమికల్ ఉండేదాయే. ఆత్రమాత్రం చేస్తే మళ్ళేమయ్యే తెలియదంట. 3 రోజులైనా ఇంకా సుత 11 మంది జాడవల్లే. మంత్రి దామోదర సారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ సారు, కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి మేడం వచ్చి చూసి కార్మికుల ఇంటోలతో మాట్లాడి ఓదార్చిండ్రు. పాపం ఒకన్న కంపెనీల షేరికై 2 రోజులే అయిందట. DNA టెస్టులు చేసి ఇంటోళ్లకు డెడ్ బాడీలు ఇస్తున్నారు. 8 o'clock డ్రాప్ చేసాను. ఇట్లా ఆయన డ్యూటీ ఎక్కిన 1 hour కే ఇట్లా అయ్యిందంట. 9:30 డ్రాప్ చేసారా? నేనే డ్రాప్ చేసిన. ఎవ్రీడే నేనే డ్రాప్ చేస్తా బైక్ మీద ఫాదర్. నేను కూడా ప్రీవియస్ గా ఈ కంపెనీలో వర్క్ చేశాను ఆల్రెడీ. సింగిల్ ప్రొడక్ట్ సేఫ్టీ నామ్స్ అనేవి అంతగా ఉండవండి. కంపెనీ చైర్మన్ గారికి 3 రోజులకు తీర్వాటం దొరికినట్టుంది. బందోబస్తు పెట్టుకొని ఇయ్యాలొచ్చిండు. నేను ఇంకోలకి లీజుకి ఇచ్చిన, ఆయన సుత కాలం చేసిండు. వివరాలు మొత్తం గాయనకే ఎరక. ఎట్లయింది ఎంక్వైరీలో తేల్తది అని కచ్చిండు. ఓనర్ లాపర్వతోటే మా నాయన పానం పోయిందని ఒకరు కేసు పెట్టిండ్రు. కాలం చేసినోళ్లకు ₹1,00,000, ఎక్కువ దెబ్బలు దాకినోళ్లకు 10 లక్షలు, తక్కువ దాకినోళ్లకు 5 లక్షల సాయం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి సారు, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సార్లు వచ్చి నిన్ననే చెప్పిండ్రు. గా దినం బాంబు వేలినట్టే వేలంగానే పక్కకున్న ఇంకో కంపెనీలా భూకంపం వచ్చినట్టే అదిరిన వీడియో బయటకు వచ్చింది. బుడ్డ పోరలు మంచిగా ఎదగాలని డాక్టర్లు ఏం చెప్తే అవి కొనుక్కొచ్చి పెడుతుంటారు. పొడుగు పెరుగుతానికి ఏది మంచిది, బలంగా ఉండటానికి ఏం దాపాలి, బీమార్లు రాకుండా ఉండాలంటే ఏం తినబెట్టాలి, ఇట్లా సగులం తెలుసుకొని పెడుతుంటారు. అగో అచ్చం రైతులు సుతా అట్లనే సంటి పొరల లెక్క సాకుతుంటారు పంటలను. కానీ వీటికి మందులే టానికులాయే, యూరియానే ఉగ్గాయే. కానీ మార్కెట్లనే గిట్లుంది. రోడ్ల మీద ధర్నాలు, పిఎస్సిఎస్ల కాడ లైన్లు. యూరియా బస్తాల కోసం కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల గీతీర్లదనలాడుతుండ్రు రైతులు. 1000 మంది రైతులుంటే 100లనే బస్తాలు వస్తుంటే ఏడికెళ్ళి సరిపోతాయి మరి. మళ్ళీ ఎకరానికి 2 బస్తాలు ఇస్తుర్రు. అట్లా సుత అందరికి అందక దినం సహకార సంఘాల కాడి కచ్చుడు, లైన్లు కట్టుడు, వెనుకకు మారుడు. నిలబడి కాలు గుంజున్నాయి తప్ప ఇప్పటికి ఇంకా యూరియా సంచి కూడా దొరకలేదు. ఒక పక్క వరి నాట్లు స్టార్ట్ అయినాయి, ఒక పక్క మొక్కజొన్నకు ఎరువులు వేసే పరిస్థితి ఆసన్నమైంది కనుక ఇప్పటికైనా రైతులకు సరిపడే ఎరువులు తెప్పించి పోనీ పవేట్లనైనా కొందామంటే ఏరే పురుగుల మందులు కొంటేనే యూరియా ఇస్తామని వ్యాపారులు లంక పెడుతుర్రట. అక్కర్లేని మందులు తీసుకొని మేమేం చేసుకోవాలని ఇల్లు. మరి గింత కోస ఎందుకు అవుతుందంటే సెంటర్కి వెళ్ళి రావాల్సినంత యూరియా అత్తలేదు. పంటకింత కోత పెడతారట. మరి అన్ని పంటలకు కలిపి 6 లక్షల టన్నులు అక్కరుంటే 2,25,000 టన్నులు తక్కువ పంపిర్రట. ఇంకింత మాల్ కావాలని మనోళ్ళు ఎన్ని మాటల దరఖాస్తులు పెట్టినా ఫాయిదా లేనందుకు గిట్ల తిప్పలైతుందట. దేశంలోనే బగ్గ పంటలు పండించే మా రైతులను గిట్ల గోస పెడితే ఎట్లా సార్లు? సరిపోను మంపూరి జరా. నీ అవ చూసుకోవారా, ఉత్త పుణ్యానికి కింద పడే. అరే ఓ సంచి పట్టుకరారా, వాళ్ళు కవర్ ఇస్తలేరు. కాకా జర చూసి పోయి, వెనక సిరి మనకు కూడా కావాలి. నీ కూల్లేని ఏం చేసుకోవాలరా, ఫ్రిడ్జ్లో పెట్టుకో. అబ్బా ఇది నాకు నడవదురా, చెప్పిన గారా ముందే అని సిట్టింగ్ల కాడ డైలాగులు గిట్లుంటాయని మా వాళ్ళు రాసిండ్రుల్లా. ఇంతకు అసలు ముచ్చట ఏందంటే,
అయ్యో ఎంత పని చేసిండ్రు సాల్రు బుస్సున వంగవలసిన బీల్రు ఉచితార్థంగా మట్టిపాలు చేయవర్తిరు కదా. హరే ఎంత పనాయని మా వాళ్ళంతా గుండెలు గుద్దుకుంటున్నచ్చు పో కాదా. మరి లక్కీ డ్రాప్ అని ఆఖరి సుక్క కూడా ఇడిచిపెట్టారు. అసొంటిది 10,000 బీర్ సీసాలు, నడిమిట్ల కొన్ని మందు సీసాలు, మొత్తం 21,50,000 మాలు. రోలర్ ఎక్కిస్తే పక్కున వాళ్ళకి కాల్వలు వారింది. కొమరంభీం జిల్లా చింతలమనేపల్లి పోలీస్ స్టేషన్ లో గింత పని చేసిండ్రు. అయితే ఇదంతా పార్లమెంట్ ఎలక్షన్ లో పట్టుకున్న సరుకు హోటల్ రకు దాపిద్దామంటే ఆసనం పట్టేసి పోలీసులు పట్టుకొచ్చిరట. బార్డర్ టైంలో స్పెషల్ ఆర్డర్స్ షాప్ వైన్ షాప్స్ వస్తుంది. ఆ టైంలో ఈ సీజ్ ఏడాది కంచెల్లి స్టేషన్లోనే ఉంటే పెద్ద ఆఫీసర్ల ఆర్డర్ తోటి ఇవాళ గిట్ల పోతాం పెట్టారు. బీలర్ అంటే డేట్ దాటొచ్చు కానీ మందు మంచిగా మక్కి పుల్లు కిక్కొచ్చు. అటు హోటల్ అందకపోయి ఇటు ఎవరికన్నా అమ్మకపోయిరే. ఏం చేస్తాం మరి, రూల్స్ అట్లున్నాయి ఉత్తగా మట్టిపాలు కాబట్టి. అబ్బా నిన్న బలకంపేట ఎల్లమ్మ కళ్యాణం మస్త్ అనిపించిందబ్బా. భక్తులు శీతం వచ్చిండ్రు, అన్నదానాలు కూడా నడిచినాయి. అయ్యో మేము పోకపోతే అనుకున్నోళ్ళు టీవీలో చూసి మా భాగ్యం అనుకున్నారు. ఇగియాల తల్లికి రథోత్సవం చేసిండ్రు. గా ముచ్చట చూసే ముంగట ఢిల్లీ బోనాలు ఎట్లయితున్నాయో ఆర్చుకుందాం పాన్రి. ఢిల్లీలా బోనాల పండుగ జోరుగా అయిందబ్బా. తెలంగాణ భవన్లా లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి బంగారు బోనం పెట్టిండు హర్యానా గవర్నర్ దత్తన్న. డప్పు సప్పుళ్ళు ఆటపాటల నడుమ తల్లికి బోనం ఎక్కిచ్చిండ్రు. తెలంగాణ వచ్చిన కాంచి ఢిల్లీలో సుత 17 తల్లికి బోనం పెడుతున్నారు గుడి కమిటీ తరపున. ఆషాఢ మాసంలో కొలుసుకుంటే సంవత్సరం అంతా కూడా మనకు జీవితంలో 3 రోజుల పండుగల ఫస్ట్ నాడు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సారు బోనం ఎత్తుతే, రెండో నాడు ఇండియా గేట్ కాంచి తెలంగాణ భవన్ కు తొట్టెలు ఊరేగింపు నడిచింది. ఇక హైదరాబాద్ లా బల్కంపేట ఎల్లమ్మకు బంగారు బోనం పెట్టిండ్రు దేవాలయాల కమిటోళ్ళు. రాత్రికి తల్లి రథోత్సవం మా సంబరం అనిపించింది. రథం గదులుతుంటే హారతులు పట్టిండ్రు భక్తులు. ఆటలు పాటలతోటి గుడి చుట్టూ ఊరేగింపు తీసిండ్రు. చిన్నప్పుడు హీరో అమ్మా నాయన అన్న చెల్లెళ్లతోని ఓ గుడి కాడయ్యే జాతరకు పోయి తప్పిపోతాడు. నాపరో దిక్కైతారు, ఎవల బతుకాళ్ళు బతుకుతుంటారు. ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఎంకులన్నా ఫాయిదా ఉండదు. 17 వాళ్ళు తప్పిపోయిన గుడికి పోతుంటారు మా ఓళ్ళు కానొస్తారేమో అని. అయితే అందరు కలిసి సంబురంగా వాడుకునే పాట ఒకటి ఉంటుంది. సినిమా అయిపోయే ముంగట ఆ పాట అందుకుంటారు, అందరు కలుసుకుంటారు, శుభం కరెక్ట్ పడుతుంది. సినిమాలలోనే చూస్తుంటాం గీసొంటి, అట్లా కాకున్నా గిట్ల కలిసిండ్రు గిల్లు. 3 ఏండ్లప్పుడు కాట కలిసి 32 ఏండ్లకు సొంతోళ్ళని కలిసిండు గీ అన్న. పేరు వీరేష్, ఆంధ్ర ఆదోని. చిన్నప్పుడు ఓ రైలెక్కి మద్రాసుకు అట్నుంచి బొంబాయికి పోయిండట. అనాథాశ్రమంలుండి చదువుకున్నాడట. అయితే ఊరు ఇంటోళ్ళ పేర్లు యాదున్నాయి గాని ఆ ఊరు ఏడుంటదో తెలియలేదట ఇన్నేండ్లు. ఇన్నేండ్లకు ఎనుకులాడుకుంటొచ్చి సీదా సబ్ కలెక్టర్ సార్ను కలిస్తే, ఈ పిలగానోళ్ళు ఎవరన్నుంటే రారి అని పేపర్లలో సాటింపేస్తే గీ కాకొచ్చిండు మా అల్లుడే అని మేనత్త పెన్మిటట. ఆధారాలు ఫోటోలు తీసుకొచ్చి చూపిస్తే అన్ని కరెస్ట్ అనిపించి అప్పచెప్పిండ్రు. గోస్ అనిపించే ముచ్చటేందంటే ఇన్నేండ్లకి ఇంటికొస్తే అమ్మా నాయనలు కాలం చేసిండ్రు. ఉన్నోళ్లే నావోళ్ళని కల్పించినందుకు థ్యాంక్స్ చెప్పిండు ఆఫీసర్లకు. మొత్తం ఓ సినిమా చూసినట్టుంది కదా. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.